కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రచ్చగా మారిన నేపథ్యంలో కేబినెట్ నుంచి ఆమెను తొలగిస్తారనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే కొండా సురేఖ వ్యవహారంలో కీలక అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆమె ఓఎస్డీగా ఉన్న సుమంత్ను తొలగించి షాక్ ఇచ్చింది. డెక్కన్ సిమెంట్స్ కు సంబంధించిన వ్యక్తులను గన్తో బెదిరించాడన్న వార్తలతో కొండా సురేఖ పైన చర్యలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని కొండా సురేఖ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు హన్మకొండలోని సురేఖ నివాసం వద్ద భద్రతను తొలగించి అవుట్ పోస్ట్ ను తీసివేశారు. తాజా పరిణామాలతో సుమంత్ ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్ట్ చేయడానికి మహిళా పోలీసులు వచ్చారని సుష్మిత ఆరోపించడంతో పాటు రెడ్లందరూ ఏకమై తమపైన కుట్ర చేస్తున్నారని భగ్గుమన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రోహన్ రెడ్డి కూడా ఉన్నారని, ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా అంటూ ప్రశ్నించారు. ఏకంగా టెండర్ల పేరుతో, సెటిల్మెంట్ పేరుతో సీఎం అనుచరుడు రోహన్ రెడ్డి, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి దందాలు చేస్తున్నారని రేవంత్ అంతర్గత విషయాలు బహిరంగంగా మీడియా ముందు ప్రస్తావించారు సుష్మిత. దీంతో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించేందుకు ఆమెపైన వేటు వేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మంత్రిగా అవకాశం వచ్చినట్టు నుండి అడుగడుగున కాంట్రవర్సీలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు కొండా సురేఖ. నాగచైతన్య, సమంతల వ్యవహారంలో సమంత గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం దగ్గర నుండి వరంగల్ జిల్లాలోని నాయకుల మీద, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం దాకా సురేఖ అన్ని వివాదాల్లోనే చిక్కుకున్నారు. ఇక ఆమె ఓఎస్డీ సుమంత్ బెదిరింపులు, వసూలు వ్యవహారం వంటి అనేక పరిణామాలతో కొండా సురేఖ పైన విసిగిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆమెపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేశారు. అయితే గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం అదును చూసి దెబ్బ కొడుతున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా మంత్రి పదవిపై వేటుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు కొండా సురేఖ సైతం తమ అనుచరులను, పార్టీ శ్రేణులతో తన నియోజకవర్గంలో భేటీ కావడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖ ఎపిసోడ్ తో తాజా పరిణామాలు అధికార కాంగ్రెస్ ను చిక్కుల్లో పడేసేలా కనిపిస్తుంది.